కాదండి మీరు చిరంజీవి గారి ఫ్యాన్ కదా, ఆ, ప్రజారాజ్యంలోకి ఎందుకు వెళ్ళలేదు మీరు అప్పుడు? ప్రజారాజ్యంకి నేను సపోర్ట్ చేశానండి. చేశారా? నేను ఆ, ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఆ, తిరిగినప్పుడు నేను ఆయనతో పాటు మొత్తం తిరగలేదు, కానీ మా ఏరియాకి వచ్చినప్పుడు ఉమ్, చిరంజీవి గారికి ఆ, ఒక 40 ఫీట్ బై 20 ఫీట్ ఊరు ఎంట్రన్స్లోను, అంటే విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు, అటు మా ఏరియా చోడవరం నుంచి వచ్చేటప్పుడు, నర్సీపట్నంలోకి వచ్చినప్పుడు అలాగే 4 మూలలో 4 హోర్డింగ్స్ పెట్టా. ఉమ్, చిరంజీవి గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఒక కోట్ వేసి. ఉమ్, సో అప్పుడు కన్నబాబు గారు, మా మినిస్టర్, మా కాకినాడ ఎమ్మెల్యే కన్నబాబు గారు, ఓకే, ఆయన పక్కనే ఉండి ఆ స్టేజ్ మీద నుంచి, కానీ నేను ఆయన్ని అక్కడ కలవడం కానీ ఆయన దగ్గరికి దూసుకెళ్ళిపోయి మీట్ అవ్వడం కానీ ఏం చేయలేదు. జనాల్లోనే ఉండి ఉమ్, ఆయనకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పా. నేను సపోర్ట్ చేసా, ఆయనకి క్యాంపెయిన్ చేద్దాం అనుకున్నా, ఓకే. కానీ తర్వాత చేయలేదు. అంటే నేను తిరగలేదు, కానీ సపోర్టర్ నేను. ప్రయత్నాలు చేయలే మళ్ళీ తర్వాత జనసేన వైపు? నాకు ఆయన ఆయన ఐడియాలజీ కానీ లేకపోతే ఆయన సిద్ధాంతాలు కానీ నాకు నచ్చలేదు. అప్పటికే నేను జనసేన అవునా, నచ్చవా? నచ్చండి. ఎందుకని? అంటే ఐడియాలజీ చెప్పడం వరకు బాగానే ఉంటుంది, ఆయన పాటించడం వరకు వచ్చేటప్పటికి అది జరగట్లేదు కదా. ఎక్కడ, ఏ విషయంలో? ఈ విషయంలో ఏముంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టరా పొలిటీషియన్ అని మీ ఉద్దేశంలో? అంటే రెండు చేస్తున్నారు. అదే అంతే కదా. ఉమ్, ఇప్పుడు ఒక అక్కడ జనసేన పార్టీ అంటున్నారు, అప్పుడప్పుడు వస్తున్నారు, ఉమ్, అలాగా గాలిసిరిగా వచ్చి మామూలుగా ఏదో ఆడవాడు చేసి వస్తున్నారు, షూటింగ్లు కూడా చేసుకుంటారు. ఓకే. ఇది మెయిన్ కోర్ ఉమ్, ఆయన సినిమాది సినిమా. అవును అవును, బిగ్ హీరో కాబట్టి. అవును. అంటే నేనేమంటానంటే, ఇందాక నేను మాటలో చెప్పాను, నేను ఒక పని చేయాలనుకుంటే పూర్తిగా చేస్తానండి, నాకు నచ్చిన వాళ్ళు, మిగతా టైంలో నేను చేయలేనండి అని చెప్పి. ఓకే. సో ఆయన చేయగలడం, ఆయన 4 పనులు చేయగలరేమో, కానీ ఆయన నేను ఇక్కడ తప్పు జరుగుతుంది, వైసీపీ కరెక్ట్ కాదు, మొత్తం తప్పుడు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు కాదు, మొత్తం ప్రజలు మోసం చేస్తున్నాడు, అది బ్లా 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 ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ మొన్న 14లో కొంత మరి మన టీడీపీకి సపోర్ట్ చేశారు, టీడీపీ వచ్చింది. 19లో 19 లేదు కదా. లేదండి, వదిలేద్దాం, అయిపోయింది, సరే అయిపోయింది, వదిలేద్దాం. ఇప్పుడు పూర్తిగా 175 సీట్లకి నెక్స్ట్ పోటీ చేస్తున్నారా? అది ఇంకా అడుగుతా, నా డౌట్లో మీరు చెప్పండి, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను. పోటీ చేస్తున్నారా? కంప్లీట్ పొలిటీషియనా, కంప్లీట్ సినిమా యాక్టరా? రెండు ఉన్నట్టు కింద లెక్క. ఇప్పుడు నేను ఎందుకు నాకు నచ్చలేదు అంటున్నానంటే సింపుల్ అండి, పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా తెలుసు, ఇప్పుడు అది చేసి ఇది చేయటం వల్ల తప్పేంటి అంటున్నా? తప్పు అని నేను తప్పు రేట్ల గురించి ఏం మాట్లాడలేదు. నాకెందుకు నేను ఎందుకు సపోర్ట్ చేయడం, నాకు ఎందుకు నచ్చట్లేదు అంటున్నాను. నేను ఏమంటానంటే, నాకు ప్రొఫెషనలిజం అంటే ఇష్టం అండి, నాకు ప్రొఫెషనలిజం ఇష్టం ఉంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, దే ఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ పాలిటిక్స్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాక్టరీలో లేకపోతే ఏవో ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూనే ఇప్పుడు అవన్నీ ఆయనేమి ఇప్పుడు వ్యాపారాలు చేస్తూ రాజకీయం చేయట్లేదు, సీఎంగా చేయట్లేదు కదండి. ఉన్నాయి కదండి, అవి ఉండొచ్చు, వాటికి వేరే మనుషులు ఉంటారు, ఆయన చేయట్లేదు కదా. కానీ ఆయన వ్యాపారాలు ఆయనకు ఉంటాయండి, ఆయన వ్యాపారాలకు ఉంటాయి, ఆయన ఆన్ డ్యూటీ కదా అంటున్నాను. ఇప్పుడు కానీ ఈయన వచ్చేసరికి నాన్నగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయారు, ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత ఏ పరిస్థితుల్లో ఆయన వచ్చారు అని, చనిపోయిన వాళ్ళకి కుటుంబాలని పలకరించడానికి, పరామర్శించడానికి మొదలైంది జర్నీ. ఒరిజినల్గా ముందు ఎంపీ అయినా కూడా అప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. అలాంటి టైంలో జర్నీ స్టార్ట్ అయ్యి రకరకాల కారణం వల్ల అవన్నీ నేను చెప్పడానికి ఈ విషయం చెప్పడం లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పొలిటీషియన్ అయ్యి 14 పోటీ చేసి మళ్ళీ 19లో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయన
ఫుల్ టైం పొలిటీషియనే కదా. కాదండి, అంటే ఫుల్ టైమ్ పొలిటీషియన్ నేను కాదంటలేదు. ఇప్పుడు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం మానలేదు. మానడానికి ఆయన చేయట్లేదు కదండి. వ్యాపారాలు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయండి, 10 మందికి ఉపయోగపడే వ్యాపారాలు జరుగుతున్నాయి. కానీ అదే అదే ఆ వ్యాపారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక డబుల్ రోల్ ఉండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ యాక్ట్ చేసి ఈయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవి వచ్చేసరికల్లా వ్యాపారాలండి. ఇవి వచ్చేసరికల్లా వ్యాపారం చేయకుండా పూర్తి రాజకీయ నాయకుడిగా మారి ప్రజల్లోనే ఉంటున్నారు కదండి. నా ఉద్దేశం ఏంటంటే ఒక పని చేస్తున్నప్పుడు మనం ఏదో పాలిటిక్స్, మనం ఏదో విహారయాత్రకు వెళ్ళినట్టు లేకపోతే మనం ఏదో టూర్కి వెళ్ళినట్టు వచ్చి చేసే కంటే కూడా నేను ఏమంటానంటే, సార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఇమేజ్ ఉందండి, చాలా పెద్ద స్టార్ అండి, అందుకనే ఇంత జనాదరణ ఉంది. ఆయన మీటింగ్లు పెడితే ఇంతమంది వస్తారు, ఆయన మాట్లాడితే ఇంతమంది చప్పట్లు కొడతారు, సూపర్. మీరు దాన్ని ఎందుకు ఉపయోగించుకోరు? ఫుల్ టైం నేను సీఎం అవుతాను, నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను, లేకపోతే వాళ్ళు చేసే తప్పులన్నీ నేను కరెక్ట్ చేస్తాను, ఇవి నా సిద్ధాంతాలు అని మీరు ఎందుకు చెప్పట్లేదు? మనం ఎంతసేపు మనం ఇంకొకరు రావడం కోసం, ఇంకొకరిని గద్దె మీద కూర్చోపెట్టుకోవడం కోసం చేయటం. ఇప్పుడు 14లో సపోర్ట్ చేశారు, 19లో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఇప్పటివరకు ఏ రకమైన క్లారిటీ లేదు, చెప్పట్లేదు డైరెక్ట్గా. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు బాగుందండి, ఆయన సిద్ధాంతాలన్నీ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు బ్రహ్మాండంగా. ఆయన నేను ఇంత నిజాయితీ పరుణ్ణి, నేను ఇంత సాక్రిఫైస్ చేస్తున్నాను, అన్నీ చెప్తూ ఉంటారు బ్రహ్మాండంగా. జనాలు చప్పట్లు కొడుతూ ఉంటారు, బిగ్ అప్లాజ్ ఇస్తూ ఉంటారు, అంతే బాగానే ఉంది. నా వరకు మీరు ఎందుకు చేయలేదు దానికి నా రిప్లై ఏంటంటే, ఆయన సినిమా యాక్టరు, గ్రేట్ స్టార్డమ్ ఉన్న యాక్టరు, ఆయన్ని అంతవరకే ప్రజలు చూస్తున్నారు, నేను అలాగే చూస్తున్నాను, ప్రజలు అలాగే చూస్తున్నారు కాబట్టి ఆయనకు పట్టం కట్టట్లేదు. ఇలాగే ఉంటే ఎప్పటికీ కట్టరు. ఓకే. అంటే ఇంకోటి కూడా అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సార్ నమ్మకం కలగాలి సార్. నమ్మకం అనేదే దేనికైనా ప్రధానం. నమ్మకం అనేది దేనికైనా ప్రధానం. సినిమాలు మానేసి వస్తే ఆయన మీద నమ్మకం కలుగుద్దాం, కలిగించుకోవాలి. ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్ 365 రోజులు ఉండి 365 ఇదే పవన్ కళ్యాణ్ గారు 19 నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు 4 ఏళ్ళు అయింది, ఇంకో 1 year ఉంది, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అదే ఆంధ్రప్రదేశ్లో ఉండి అక్కడ ఆయన ఇల్లు కట్టుకున్నారు, అక్కడే ఉండి ఫుల్ టైము సినిమాలు అనేది పక్కన పెట్టి. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం, కొంచెం వెనక్కి వెళ్దాం, ప్రజారాజ్యం చేసిన ఫుల్ సినిమాలు పూర్తిగా మానేశారా లేదండి? ఆయన ఎంత డెడికేటెడ్గా పార్టీ పెట్టారు, చక్కగా ఒక డీసెంట్గా 18 సీట్లు గెలుచుకున్నారు, చేసిన నాళ్ళు చాలా రాయల్గా పాలిటిక్స్ చేశారు. ఓకే. తర్వాత ఏం జరిగింది అయినా అనవసరం అండి, అయిపోయింది. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ కాదులే అని చెప్పి బ్యాక్ టు ఫిల్మ్స్ అని చెప్పి వచ్చి మళ్ళీ ఫుల్ టైము సినిమాలు చేస్తూ, నాకు పాలిటిక్స్ ఈ గొడవ అంతా నాకు వద్దు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు పార్టీయే కదా, మరి ఆయన సొంత బ్లడ్ జాయిన్ అయిపోయి ఆయనకి ఫుల్గా సపోర్ట్ చేయొచ్చు కదా, ఆయన ఎక్స్పీరియన్సెస్ ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు ఈయన కూడా లాస్ట్ 4 years, అంతకుముందు వదిలేద్దాం, ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఊరు పాదయాత్ర చేయమంటం లేదు, నువ్వు కొన్నాళ్ళు పాదయాత్ర చెయ్యి, కొన్నాళ్ళు వెహికల్ మీద తిరుగు, కొన్నాళ్ళు బస్సులో తిరుగు, కొన్నాళ్ళు సైకిల్ మీద తిరుగు, ప్రతి ఊరు తిరిగి ఈ 4 ఏళ్ళు తిరిగి ఉంటే ఎలా ఉండేది అంటారు? ఒక్కసారి అయిపోయింది, ఇప్పుడు జరగదు, అది ఎలా ఉండేది అంటారు? ఇప్పుడు వారాహి వస్తుందిగా, సరే వచ్చేవన్నీ నేను ఏంటంటే సినిమాటిక్గానే ఉంటుంది అంటున్నాను నేనేది. ఆయన సరే వస్తారు, ఏదో ఇష్యూ జరుగుతుంది, 4 నెలలకోసారో 3 నెలలకోసారో 5 నెలలకోసారో వస్తారు, ఏదో సబ్ పెడతారు, ఆయన స్టైల్లో ఆయన సినిమా ఫక్కీలోనే గట్టిగా మాట్లాడతారు, ఊగుతారు, ఆడావిడి చేస్తారు. అంటే నా ఉద్దేశం, ప్యూర్లీ నా ఉద్దేశం అంటే, ఎక్కడైనా కూడా ముఖ్యంగా పాలిటిక్స్లో చాలా పేషెన్స్ ఉండాలి, చాలా పేషెన్స్, మహాసముద్రం అంతా కొండంత పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ మనకు లేదు. మనకి ఇంకోటి ఏంటంటే, ఓపిక, మాట, ప్రాణాలు పోయినా
అంటే ముఖ్యంగా అంటే ప్రజలకు ఉపయోగపడే మాట మనం ఏదైతే ఇచ్చామో ఆ మాట కూడా చిన్న చిన్నవి జరుగుతాయి. ఇప్పుడు 90% జరిగినప్పుడు 10% ఏదో కారణాల వల్ల జరగకపోతే మనకు 90% ఎక్కువ, 10% ఎక్కువ. 90% ఎక్కువ కదండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే. పాదయాత్రలో ఆయన ఏదైతే మొత్తం తిరిగి చేశారో 100కి 95, 96, 97% చేశారు. ఆయన పూర్తిగా ప్రజల కోసం, ప్రజలకి ఏది అవసరం, ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, సంక్షేమం పాయింట్ ఆఫ్ వ్యూ నవరత్నాలు అనేది ఆ రోజే డిజైన్ చేసుకున్నారు. అది చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పారు, అది చేస్తున్నారు. అది సంక్షేమం చేయాలనుకున్నారు. ఆయన ఉద్దేశంలో ఏంటంటే సంక్షేమం అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ అండి. ఓకే. మరి గత ప్రభుత్వాలన్నీ ఈ నెలలో ఇప్పుడు 80s నుంచి తీసుకుందాం, అంతకుముందు నుంచి వద్దు, ఇప్పటి వరకు ఇన్నేళ్లలో అందరూ ఈయన మాట్లాడితే అంటే ప్రజల కోసం కంప్లీట్గా 1 to 100 ప్రజల కోసం చేస్తున్నారండి. ప్రజల క్షేమం, సంతోషం, ప్రజల నీడు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మిగతావి చేయట్లేదంటే ఆయన పబ్లిసిటీ చేసుకోవట్లేదు. మిగతా కూడా ప్యారల్గా జరుగుతున్నాయి, కాకపోతే ఇది బయటకు కనిపిస్తుంది. ఓకే. అందుకే డెవలప్మెంట్ జరగట్లేదు, ఫ్యాక్టరీలు రావట్లేదు, ఇండస్ట్రీలు రావట్లేదు. ఒక పేదోడికి ఫ్యాక్టరీతో ఇండస్ట్రీతో పనే ఉందండి. మహా అయితే ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో మీరు ఏమిస్తారో పేదోడికి? వాళ్ళు చేసే పని కూలి పని, డైలీ పని ఇస్తారు, అంతేగా నాకు ఉద్యోగం ఇవ్వరుగా.